కురుక్షేత్ర యుద్ధం జరగడానికి గల ముఖ్య కారణాలు. పాండవులు రాజసూయ యాగంలో దేశంలో గల రాజ్యాలన్నిటినీ గెలిచి గొప్ప ఐశ్వర్యవంతులవుతారు. అది తట్టుకోలేని దుర్యోధనుడు ధర్మరాజుని జూదానికి ప్రేరేపిస్తాడు. అయితే ఆ జూదంలో ధర్మరాజు తన రాజ్యాన్ని, తమ్ముళ్ళని, ఆఖరికి తన భార్యని కూడా పందెంలో పెడతాడు. జూదంలో గెలవలేని ధర్మరాజుకి దుర్యోధనుడు ఒక కండిషన్ పెడతాడు. అదేంటంటే 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేస్తే మీ రాజ్యం మీకు అప్పచెప్పేస్తామని. ఆ కండిషన్ ప్రకారమే పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసము చేసి చివరి 6 నెలలు ఉంది అన్న టైంలో ద్రౌపదీదేవి వాళ్ళ నాన్నగారి దగ్గర రాజ్య పురోహితులని పంపించి దుర్యోధనుడితో మాట్లాడిస్తారు. ఇలా అయిపోయింది కదా అరణ్యవాసము, అజ్ఞాతవాసము, ఇంకా తిరిగి వాళ్ళ రాజ్యాన్ని అప్పచెప్పండి అంటే దుర్యోధనుడు దానికి ఒప్పుకోడు. అందుకని ఈ యుద్ధం ప్రారంభమైంది.